మీరు మాట్లాడగలిగే పరిస్థితిలో ఉంటారన్న నమ్మకంతోని అసలు ఒక చర్చ జరుగుతుంటే చాలా అసహ్యంగా ఉండింది సార్. ఒక 10 రోజులు బట్టి ప్రతి న్యూస్‌లోను, ప్రతి యూట్యూబ్‌లోను, ప్రతి ఇన్‌స్టాగ్రామ్ షార్ట్స్‌లోను ఇదే లొల్లవుతుంటే ఈ సమాజం ఏం ఆలోచిస్తుందనే ఒక బాధగా ఉన్నాను. యాస్ ఎ జర్నలిస్ట్, యాస్ ఎ హ్యూమన్ బీయింగ్ అసలు ఇదొక చర్చేనా? ఎందుకు దీని గురించి ఇంత మాట్లాడుతున్నారని మాట్లాడుతా ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు నేను అది చర్చ చేయాల్సొస్తుందని బాధగా ఉంది. ఏంటి సార్ ఇది 'శివాజీ గారు, అనసూయ గారి' టాపిక్? నేను శివాజీ గారిదైతే విన్నానండి. హ్మ్. నేను చాలా నిజం చెప్తున్నాను. ఎక్కడ మేము తప్పించుకునే ధోరణి అయితే ఏం లేదు. ఎండ్ ఆఫ్ ద డే నాకని కొన్ని నిర్దిష్టమైన అభిప్రాయాలున్నాయి. అంటే ఫెమినిజం అని. అంటే నేను ఫాలో అయ్యేవాడిని. లిటరేచర్‌ని ఫాలో అయ్యేవాడిని. ఆ సమూహాలతో పనిచేసిన వాడిని. అంటే కమ్యూనిజము, ఫెమినిజము, తర్వాత దళితిజము వీళ్ళందరితోని అందరూ అంటే ఉధృతంగా దాంట్లో పనిచేస్తూ రాస్తున్న వాళ్ళందరూ నాకు స్నేహితులున్నారు. హ్మ్. ఓకే. ఇజాలన్నిట్లోని. అన్నీ ఇదాలంటే దానిపైన ఇప్పుడు దళిత లిటరేచర్ రాసేవారున్నారు. ఫెమినిస్టిక్ లిటరేచర్ ఇప్పుడు కుప్పిలి పద్మ గారి కంటే పెద్ద అవును. ఫెమినిస్ట్ అయితే నాకెవరు తెలీదు. అవును. కుప్పిలి పద్మ గారు అవును. ఓకే. ఆవిడని అమ్మ అని పిలుస్తాను. ఆవిడకి నన్ను పెద్ద కొడుకు అంటారు ఆవిడ. ఓకే. సో, నేను అలాంటి మనుషులతో మెసిలిన వాడిని. హ్మ్. ఓకేనండి. సో, నా దృష్టిలో మరి ఫెమినిజం అనేది కుప్పిలి పద్మ గారు ఎంత చక్కగా, నిండుగా అదే అంటున్నా. సో, ఫెమినిజం అనే దానికి నాకు వేరే డెఫినిషన్ ఉంది. శివాజీ గారు మాట్లాడిన దాంట్లో భాషలో ప్రాబ్లమ్ ఉంది. ఆయన చెప్పిన విషయం ఏం చెప్పాలనుకున్నారో, ఆయన ఏం చెప్పారు అన్నది కంప్లీట్‌గా ఆయన వ్యక్తిగత అభిప్రాయం. అభిప్రాయం. ఇప్పుడు నాకెలాగైతే ఒక అభిప్రాయం ఉందో, ఆయనకు ఒక అభిప్రాయం ఉందో అది చెప్పారు. వాడిన భాష అయితే కరెక్ట్ కాదు. దానికి ఆయన సారీ చెప్పారు. సో, దాని మీద అంటే పురి గారే చెప్పినట్టున్నారు. అవును. మనోభావాలు దెబ్బతినడం గురించి. మనకు తిన్నంత దెబ్బ ఎవరికి తినరు ఆ! మనోభావాలు. సో, పనిచేసే వాళ్ళం పని చేసుకుంటూ పోవాలి ఒకటి. టూ మచ్ ఆఫ్ టాపిక్స్‌లోకి మనం వెళ్ళకూడదు 2. మూడోది ప్రతి మనిషికి అభిప్రాయాలుంటాయి. ఆ అభిప్రాయాలని విభేదించే వాళ్ళు ఆపోజిట్‌లో ఉంటారు. వాళ్ళ తాలూకా ఇది ఏదైతే జరుగుతుందో అది కంప్లీట్‌గా ఆహ్, అనవసరం అని నా ఉద్దేశం. అన్‌అవాయిడబుల్. ఆ! అహా! అనవసరం. అవాయిడబుల్. అవాయిడబుల్ అది. హ్మ్. అదసలు అవసరమే లేదు. ఆయన సారీ చెప్పారు. అక్కడికి అది అయిపోయింది. అది ఆయన అభిప్రాయం. దానికి ఆయనకి మహిళా కమిషన్ పిలిచినట్టున్నారు. అవును. పిలిచారు. ఆయన అక్కడికెళ్ళి ఇది చెప్పారు. సో, దాన్ని ప్రతిరోజు ఒక మానిపోయిన దాన్ని మళ్ళీ గెలుక్కుంటూ ఉండడం ఒకటి. తర్వాత నాకు వాళ్ళిద్దరి అభిప్రాయాలతో నాకు ఏకీభావం లేదు. మళ్ళీ అది చెప్తున్నా. ఇప్పుడు మీరు నన్నడిగారు కాబట్టి హ్మ్. దిస్ ఈజ్ మై ఒపీనియన్. శివాజీ గారి ఒపీనియన్‌తోని నాకు ఏకాభిప్రాయం లేదు. అనసూయ గారి అభిప్రాయంతోని నాకు ఏకాభిప్రాయం లేదు. దానికి రిలేటెడ్‌గా జరుగుతున్న ఏ చర్చలో నాకు ఏకాభిప్రాయం లేదు. నాకు తెలిసిన నేను నమ్మే ఫెమినిజం ఏదైతే ఉందో దాంట్లోకి ఇవేవి ఫాలో అవ్వవు. ఇది బాగుంది యాక్చువల్లీ. అంతే. ఇప్పుడు నేను చూసిన ఫెమినిజం ఏంటంటే నేను ఒక కథ రాశాను. 'సాయమ్మ' అనే కథ. నా 'సవర్లకొండ' పుస్తకంలో కూడా ఉంటది ఆ కథ. హ్మ్. 'పుష్పలత నవ్వింది' అని ఒక కథ రాశాను. అది కూడా పుష్ప? 'పుష్పలత నవ్వింది' అని ఒక కథ ఉంది. అది నాకు చాలా పేరు తీసుకొచ్చిన కథ. పుష్పలత నవ్వింది. ఆ! సో, లాస్ట్ ఇయర్ సాహిత్య అకాడమీ దీంట్లో కూడా ప్రింట్ అయిందది. ఓహ్! వెరీ నైస్. ఓకే. వాళ్ళు హిందీలోకి ట్రాన్స్‌లేట్ చేసి ప్రింట్ చేశారు. సో, ఈ 'సాయం' అనే కథలో 1947 ఆగస్టు 14థ్ రోజు శోభనం అయితున్న ఒక ఇంట్లో ఆ కథ మొదలవుతది. ఒక ఆమెకి శోభనం జరుగుతుంది. ఆ శోభనం జరుగుతున్న ఇంట్లో మొదలవుద్ది. ఆమెని తయారు చేస్తూ ఉంటారు. ఆమెను తయారు చేస్తుంటే ఆమె అక్కడి నుండి బయలుదేరి మరదలు ఉంటది కదా! అంటే భర్త తాలూకా చెల్లెలో, అక్కో ఉంటది కదా! నాకు కడుపు కొంచెం దీనిగా ఉంది. బయటికెళ్దాం అంటే ఆ రోజుల్లో పబ్లిక్ టాయిలెట్లు లేవు కాబట్టి చెంబు తీసుకొని వెళ్ళారు. చెంబు తీసుకొని చెరువు వైపు వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఈమె తోడుగు నిలబడుతది. ఆమె పొదల్లోకి వెళ్ళి కూర్చుంటది. మరి రాదు. కనిపించదు. సో, ఆమె ఆ రాత్రి అక్కడి నుండి బయలుదేరి 30 కిలోమీటర్లు దాదాపు 30 కిలోమీటర్లు పరిగెత్తుకుంటూ తిరిగి ఊరికొచ్చేస్తది. ఏ ఊరికి? ఆమె కన్న ఊరికి. ఆ ఊర్లో ఆమె వాళ్ళ బావని ప్రేమించింది. బావ అనేవాడు కొంచెం పొలం తక్కువ ఉందని చెప్పి వాళ్ళ నాన్నాళ్ళు ఇవ్వలేదు. వాడికి పొలం లేదు. తక్కువ. వాళ్ళు పెద్ద సంపన్నులు కాదు. ఈ అమ్మాయికి మంచిది ఉంది అనేది. సో, ఆమొచ్చి తలుపు తట్టింది. వాళ్ళు ఓపెన్ చేశారు. ఎర్లీ మార్నింగ్ 4, 5 అంతా వచ్చి తలుపు తట్టింది. ఓపెన్ చేస్తే నేను వచ్చేసాను. ఇంక నేను ఇంట్లోనే ఉండిపోతానంది. అయిపోయింది. వాళ్ళు అక్కడ ఎతకడం మొదలుపెట్టారు. అంతా అయ్యి మొత్తం అప్పటికంత ట్రాన్స్‌పోర్టేషన్ ఏం లేదు కదా! ఆమొచ్చింది.
వాళ్ళు వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చినప్పటికీ ఆమె వచ్చి ఎవరైతే పెళ్లి చేసుకున్నారో అతనికి నమస్కారం పెట్టి సారీ చెప్పి, నేను మా బావని పెళ్లి మా బావని నేను సో మా బావతో ఇష్టపడ్డాను, ఉండిపోతాను. ఉండిపోతున్నాను, మీకు జరిగింది తప్పే, బట్ నాకు వాయిస్ లేకపోయింది, నేను మా నాన్నతోని ఇది చేశాను అని చెప్పి ఆమె ఆ పెళ్ళికి ముందు ఏంటంటే ఆమె బావతో ప్రేమ ఉందని వ్యక్తపరచడము, వాళ్ళ నాన్న ఆమెను కొట్టడం ఇదంతా ఉంది. అక్కడ ఒక డైలాగ్ ఉంటుంది. ఆమె చెప్తుంది. వాళ్ళకి సారీ చెప్పిన తర్వాత, నాన్న నేను ఇతన్ని ప్రేమించాను, నీకు చెప్పాను, నీకు నచ్చిందో నచ్చలేదో తర్వాత సంగతి, నువ్వు నా మీద చెయ్యేసావు. ఓకే. ఓకే, నా మీద చేయేసే అధికారం నీకు కాదు, నా మొగుడికి ఎవ్వరికి లేదు, నన్ను కొట్టే అధికారం అయితే లేదు. ఓకే, ఇది నా బ్రతుకు, నా ఇష్టం వచ్చిన నేను బ్రతికే అవకాశం నాకు ఉంది, నేను వచ్చేసానని చెప్పి వచ్చి అక్కడ ఉండి, తర్వాత ఆమె 3 పిల్లల్ని కానీ ఆ 3 పిల్లల్ని ప్రయోజకులను చేసింది. ఈ టోటాలిటీలో ఆమె ఆ ఊరైతే ఎప్పుడు చిన్నప్పటి నుండి చచ్చిపోయిన దాకా ఆమె ఊరే దాటలేదు. ఆమె ఒకే ఒకసారి ఊరు పొలిమేర దాటి బయటకు వెళ్ళింది. అదేంటంటే పెళ్లి తర్వాత అక్కడికి వెళ్ళింది, వచ్చింది కదా. తర్వాత పెద్ద అయిన తర్వాత వాళ్ళ మనవరాళ్ళు అడుగుతారు, ఎందుకే నువ్వు ఊరు అంటే, ఆమె తర్వాత రేడియోని చూస్తుంది, టీవీని చూస్తుంది, మొబైల్ని చూస్తుంది, ఐఫోన్ వరకు అన్నీ చూసి తర్వాత కూడా 90 ఏళ్ళ వరకు దిట్టంగా ఉండి ఆమె ఇదున్నప్పుడు మనవరాళ్ళు అడిగితే ఆమె చెప్తుంది, ఆ రాత్రిపూట నాకు నా జీవితంలో పుట్టి పెరిగి నేను ఎప్పుడు ఊరు దాటి బయటికి వెళ్ళింది లేదు, ఊరి చివరి మామిడి చెట్టు దాటి నేను ఎప్పుడు చూసింది లేదు. అలాంటిది నేను వేరే ఊరికి వెళ్ళాను, అక్కడ నుండి ఊరికి గుర్తుపెట్టుకుంటూ వెళ్ళాను. అమావాస్య ఆ రాత్రిపూట ఊరంతా సంబరాలు చేసుకుంటుంటే నేను ఆ రాత్రిపూట చీకట్లోన పరిగెత్తుకుంటూ వచ్చి ఒకటే ఒకటి అనుకున్నాను, నాకు నా ఊరికి వెళ్ళేటట్టుగా భగవంతుడా నన్ను తీసుకెళ్ళు, సింహాద్రప్పనికి మొక్కుంటుందాము, సింహాద్రప్పన్న నన్ను ఊరికి తీసుకెళ్ళిపోయినట్టు నాకు ఈ రాత్రి శక్తివు, దెయ్యాలు ఉన్నాయో భూతాలు ఉన్నాయో అంటే 1947లో ఒక పల్లెటూరులో జరుగుతుంది. పల్లెటూరు అంటే క్రూర మృగాలు, పాములు వీటన్నిటి మధ్యలో నుంచి ఒక 18 ఏళ్ళ ఆడపిల్ల ఒళ్ళంతా నగలతో పరిగెత్తుకుంటూ వచ్చింది. అప్పుడు నేను మొక్కున్నాను, జీవితాంతం నేను నీకు ప్రతిరోజు చందనం అరగదీసి బొట్టు పెట్టి నీకు పూజ చేస్తాను, ఇంతే నేను చేయగలను, నేను వెళ్ళిపోవాలి ఊరికి అని చెప్పి వచ్చాను. అలా వచ్చాను కాబట్టి ఈరోజు వరకు నేను ప్రతిరోజు నాకు అది అయింది, నాకు నా భర్త దొరికాడు, నాకు కుటుంబం అయిపోయింది, నా పిల్లలు సెట్ అయ్యేది, ఇదంతా ఎవరు దేవుడిచ్చిందే కదా. సో నేను ఆ దేవుడికి ఈ రోజు వరకు, ఏ రోజు కూడా చచ్చిపోయినంత వరకు చందనం తీసి అతను పెట్టకుండా లేను. నేను అందుకని బయటికి వెళ్ళినా, ఇంకొక ఊరికి వెళ్ళినా, ఇంకో దగ్గరికి వెళ్ళినా అది జరగదు. సో నేను దేవుడికి ఇచ్చిన మాట తప్పినట్టు అవుద్ది, అందుకని నేను వెళ్ళలేదా అని చెప్తుంది. ఆమె చచ్చిపోయిన తర్వాత పొలిమేర దాటి ఆమె శ్మశానానికి తీసుకెళ్ళినప్పుడు పెద్ద కోడలు ఏడవడంతో కథ ముగిసిపోద్ది. సో దిస్ ఈజ్ వాట్ ఫెమినిజం ఐ బిలీవ్. అంటే ఆ రోజులో నచ్చినోడు కోసం ఒక అమ్మాయి 30 కిలోమీటర్ల దూరం, ఇది ఇప్పుడంతా ఫిక్షన్ అని మీరు అనుకోవచ్చు, ఇది మా మేనత్త కదా. ఓ మై గాడ్. ఇందులో నేను రాసింది ఫిక్షను, ఇదంతా ఒకటి ఉంటుంది కదా, మా మేనత్త కథ ఇది, మా నాన్నగారు వాళ్ళ అక్క కథ. అందుకని అది రియాలిటీగా ఉంది, రియాలిటీకి దగ్గరగా ఇదంతా జరిగింది. దీంట్లో నేను ఎలిమెంట్స్, లిటరేచర్ కావాల్సిన ఎలిమెంట్స్, ఫిక్షన్ అంతా యాడ్ చేసి డైలాగ్ ఇంత రాశారు తప్ప ఇది జరిగింది. ఇది ఫెమినిజం. దీన్ని నేను ఫెమినిజం అంటాను. పుష్పలత నవ్వింది అనే ఒక కథ ఉంది, అది మీరు చదివితే మీకు చెప్తాను. పెద్ద మనిషి కానీ ఒక అమ్మాయి గురించి తల్లి ఏం డెసిషన్ తీసుకుంది. సో దీన్ని నేను ఫెమినిజం అనుకుంటాను. అంతే. అంటే నాకు తెలిసిన ఫెమినిజం వేరు, అంటే నేను చూసిన ఫెమినిజం వేరు. అంటే లేదండి, పెద్ద పెద్ద సమస్యలు వచ్చినప్పుడు పొయ్యిలో పుల్లలు పెట్టుకుంటూ కూతురుకో లేకపోతే కొడుక్కో బుద్ధులు చెప్పి పెద్ద పెద్ద సమస్యల్ని, ఈరోజు కోర్టులు కూడా తీర్చలేని సమస్యల్ని పొయ్యి దగ్గర పరిష్కరించుకున్న ఆడవాళ్ళు ఉన్నారు. తర్వాత మా ఊళ్ళో సిరిపిల్లి పాపం అని ఒక ఆవిడ ఉంది, ఆవిడ ఊరు మొత్తాన్ని గడగడలాడించింది. అలాగని చెప్పి ఆమె గయ్యాళ్ళది కాదు, ఇది కాదు, ఆ పవర్, అదాన్ని నేను ఫెమినిజం అంటాను. సో ఈక్వాలిటీ, హక్కులు, వాటన్నిటి గురించి మాట్లాడడం వేరు, దాన్ని వేరే విధంగా తీసుకోవడం. అందుకని చెప్తున్నాను, నాకు వాళ్ళిద్దరితోనూ నాకు ఏకీభవం ఉంది. ఆయనది తప్పే అనుకుంటున్నాను, ఈవిడది తప్పే అనుకుంటున్నాను. నాకు 2 సైడ్లు కూడా నాకు ఏకాభిప్రాయం లేదు. నా అభిప్రాయం ఏంటంటే నాకు తెలిసిన ఫెమినిజం కానీ నాకు తెలిసిన ఇది కానీ వేరే. సో నేను అందులోకి, అందుకని దానిపై నాకు ఏ అభిప్రాయం లేదు.